హ్యాపీ వీకెండ్ అండ్ వెల్కమ్ టు స్టార్ ట్రేడ్స్. ఒకసారి మనం మండే అనాలిసిస్ చూద్దాము. దానికన్నా ముందు ఎస్టర్డే ఫ్రైడే ట్రేడ్స్ ఎలా జరిగాయో చూద్దాం. సో ఫ్రైడే అయితే నేను మార్నింగే చెప్పినాను, మార్కెట్ ఓపెన్ అవ్వకముందే చెప్పినాను, అనాలిసిస్ వీడియోలు చెప్పిన డౌన్ సైడ్ గ్యాప్ ఫిల్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి. సో ఎగ్జాక్ట్గా డౌన్ సైడ్ అయితే మనకి ఓపెన్ అవ్వడమే గ్యాప్ దగ్గర ఓపెన్ అయింది. సో అయినా నేను పీ సైడ్ ట్రేడ్ ఇచ్చాను, ఎందుకంటే మూవ్ అనేది ఇంకా కొంచెం కిందికి ఉందని చెప్పి, నా మూవ్మెంట్ అంతా కింది సైడే ఉందని చెప్పి. సో మార్కెట్ అయితే ఫస్ట్ టార్గెట్ ఇచ్చింది. ఫస్ట్ టార్గెట్ ఇచ్చిన తర్వాత కాస్ట్ టు కాస్ట్ ఎస్ఎల్ పెట్టుకోమన్నాను. బికాస్ మనకి ప్రాఫిట్ రాకపోయినా పర్వాలేదు, లాస్ అనేది రాకూడదు, క్యాపిటల్ అనేది పోకూడదు. ఎందుకంటే టుమారో ట్రేడ్ చేయాలంటే ముందు మన దగ్గర క్యాపిటల్ ఉండాలి. సో దానికోసం మాత్రమే నేనైతే కాస్ట్ టు కాస్ట్ ఎస్ఎల్ పెట్టుకోమని చెప్తాను. సో కాస్ట్ టు కాస్ట్ ఎస్ఎల్ పెట్టుకున్న తర్వాత ఇంకో ట్రేడ్ ఇచ్చాను. సో అది కూడా ఆల్మోస్ట్ మన టార్గెట్ దగ్గరకు వచ్చేసి, అది కూడా బ్యాక్ టు బ్యాక్ వెనక్కి వచ్చేసి ఎస్ఎల్ వచ్చేసింది. అది కూడా కాస్ట్ టు కాస్ట్ పెట్టుకోమని చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్అవుట్ అయింది. ఒక్క నిమిషం. ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత చెప్పాను, నేను మీటింగ్ గూగుల్ మీట్ పెట్టి మరీ చెప్పాను, ఇక్కడ ఈ చిన్న క్యాండిల్స్ వస్తున్నాయి బుల్లిష్ సైడ్ సపోర్ట్ దగ్గర అంటే ఒక పెద్ద మొమెంటం వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ఎగ్జాక్ట్ ఇదే మొమెంటంలో ట్రేడ్ ఇచ్చాను. ఈజీగా 220 పాయింట్స్ టార్గెట్ అయితే ఇచ్చింది అది చెప్పి. సో మన సబ్స్క్రైబర్స్ కొందరు అయితే టార్గెట్ బుక్ చేసుకొని స్క్రీన్ షాట్స్ కూడా పెట్టారు. సో ఆల్మోస్ట్ ఇది 800, 890 వరకు అయితే వెళ్ళిపోయింది. అందుకే మార్కెట్లో ఎప్పుడైనా సరే వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే మంచి ట్రేడ్స్ దొరుకుతాయి. మనం మ్యాక్సిమం ఫస్ట్ 9:30 to 10 లోపు ఇచ్చేస్తాం, ఎందుకంటే అది మొమెంటమ్ ట్రేడింగ్. నేను మొమెంటమ్ ట్రేడింగే చేస్తాను, అదే మన సబ్స్క్రైబర్స్కి కూడా చెప్తాను. సో ఇలాంటి ట్రేడ్స్ మీకు కావాలి, మంచిగా మొమెంటమ్ ట్రేడ్స్ విత్ లాజిక్ అని అనుకున్న వాళ్ళు మన ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో స్టార్ ట్రేడ్స్ అని ఉంటుంది, లింక్ అయితే బయోలో ఉంటుంది. సో మండే ఒకసారి అనాలిసిస్ చూద్దాము. మండే ఏం లేదండి, సింపుల్. మార్కెట్ కనుక ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇది ఒక పార్షియల్ రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది కనుక బ్రేక్ అయితే ఈజీగా అప్ సైడ్ వెళ్తుంది. ఒకవేళ లేదు, మార్కెట్ కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యింది అని చెప్తే ఇది ఒక పార్షియల్ సపోర్ట్ అనమాట. ఇక్కడ కనుక మార్కెట్ ఓపెన్ అయితే ఇది బ్రేక్ అయ్యి స్ట్రాంగ్ సపోర్ట్ వరకు వస్తుంది. ఒకవేళ లేదు, పైకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మార్కెట్ అనేది ఇక్కడ ఈ సపోర్ట్ దగ్గర బాగా టైం స్పెండ్ చేసి అప్పుడు పైకి వెళ్ళిద్ది. ఇదైతే మాత్రం ఈజీగా డౌన్ సైడ్ అయితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. బట్ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి 25,300 లెవెల్స్ అనమాట, 315 లెవెల్స్. ఒకవేళ గ్యాప్ అప్ అయింది అని అనుకుంటే, గ్యాప్ అప్ అయితే ఈ రెసిస్టెన్స్ ఈ 25,550 లెవెల్స్ అబోవ్ కనుక మార్కెట్ ఓపెన్ అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇలా పైకి వెళ్ళాలి. లేదు, ఇది కూడా డౌన్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉందంటే, ఒకవేళ ఇది బ్రేక్ అయినా వెంటనే మనం ట్రేడ్ ప్లాన్ చేయకూడదు, రీటెస్ట్ అయ్యి డౌన్ సైడ్కి రావాలి. సో ఇక్కడ మీకు క్లియర్గా లెవెల్స్ అనేవి ఇచ్చున్నాను. ఇదైతే నో ట్రేడింగ్ జోను, ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇది కనుక బ్రేక్ అయితే ప్రైస్ ఇక్కడ దాకా వెళ్ళిద్ది, ఇది కనుక డౌన్ సైడ్ బ్రేక్ అయితే ప్రైస్ ఇక్కడ దాకా వచ్చింది. సో టుమారో ఎటు సైడ్ ఉంది మార్కెట్ అనేది మనం ముందుగానే చెప్తాం. ఎలా చెప్తామంటే అకార్డింగ్ టు సిపిఆర్, సెంట్రల్ పివోట్ రేంజ్. సో మార్కెట్ చూసుకుంటే మనకైతే డౌన్ ట్రెండే ఉంది. ఇటు చూడండి, డౌన్ సిపిఆర్ టుమారో వచ్చేసి డౌన్ సిపిఆర్. సో డౌన్ సిపిఆర్ అంటే మనం డౌన్ సైడ్కి ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయాలి. సో డౌన్ సిపిఆర్ అంటే ఎప్పుడైతే మనకి పార్షియల్ సపోర్ట్ అనేది బ్రేక్ అవుతుందో, ఆర్ సిపిఆర్ని కనుక బ్రేక్ చేస్తుందో, అప్పుడు నేను డౌన్ సైడ్కి అయితే ఎంట్ని ప్లాన్ చేస్తాను. మనకి డౌన్ సైడ్ ఉన్నప్పుడు మన వ్యూ డౌన్ సైడ్ ఉండాలి, సిపిఆర్ అప్ సైడ్ ఉన్నప్పుడు సిపిఆర్ మన వ్యూ కూడా అప్ సైడ్ ఉండాలి. సో అప్పుడప్పుడు మార్కెట్ కంపల్సరీ మనకి డౌన్ సిపిఆర్ ఉన్నా కానీ మార్కెట్ ఇలా అప్ సైడ్కి వెళ్ళిపోద్ది, ఈ సిపిఆర్ని సపోర్ట్ తీసుకొని ఇలా పైకి వెళ్ళిపోయింది. బట్ అంత వెంటనే వెళ్ళదు, కొద్దిగా టైం స్పెండ్ చేసి అప్పుడు వెళ్ళింది. సిపిఆర్ మధ్యలో ఉన్నప్పుడు మాత్రం ట్రేడ్ చేయకండి. డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఇక్కడ దాకా ట్రేడ్ తీసుకోండి, S1 దాకా. అప్ సైడ్ బ్రేక్ అయితే R1 దాకా ట్రేడ్ తీసుకోండి. సో నేనైతే గ్రూప్లో అయితే కంపల్సరీగా లెవెల్స్ ప్లస్ మంచి కాల్స్ అయితే పోస్ట్ చేస్తాను ఆపర్చునిటీ వస్తే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మన దగ్గర ట్రేడింగ్ బుక్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. ఫ్రీగా ఎవరికైనా కావాలి, చదువుకోవాలి, మంచిగా లెర్న్ చేయాలి, సైకాలజీ కూడా బాగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి DM చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, ట్రేడ్ సేఫ్, హ్యాపీ వీకెండ్. ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి కమెంట్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.